మన శరీరంలో అరుగుదల చేసే కర్మాగారాలు జీర్ణ గ్రంథులు అనమాట, స్రావాలు అనమాట. వాటి యొక్క ఉపయోగాలు వాటి గురించి తెలుసుకుందాం. అరుగుదల చేసే కర్మాగారాలైన జీర్ణ గ్రంథుల గురించి తెలుసుకుందాం. జీర్ణ వ్యవస్థ ప్రధాన విధుల్లో జీర్ణక్రియ ఒకటి. సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మారటము, శోషితాలు కాలేని పదార్థాలు శోషితమయ్యే విధంగా రూపొందడమే జీర్ణక్రియ అనమాట. అంటే మనం తింటున్న గట్టిగా పదార్థాలు సరళంగా మారడం ఈ అరుగుదలని జీర్ణక్రియ అనమాట. నోట్లోని దంతాలు ఆహారాన్ని బాగా నమిలి దాన్ని చిన్న చిన్న పరిమాణాల్లో మారుస్తారన్నమాట. ఎంజైమ్లు ఆ ఆహార పదార్థంపై పనిచేసి వాటిని రసాయనంగా మార్పు జీర్ణమయ్యేలా చేస్తాయి. జీర్ణ గ్రంథులు నోటి నుంచి చిన్న పేగుల వరకు వివిధ భాగాలు ఉండి జీర్ణ రసాయనం స్రవిస్తాయి అన్నమాట. లాలాజల గ్రంథులు ఇవి బహిశ్రాస గ్రంథులు అంటారు. అంటే ఒక నాళం నుంచి జలాజలాన్ని నోట్లోకి విడుదల చేస్తాయి. మానవుడికి 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. అవి ఒకటి పెరోటిడ్ గ్రంథులు, 2 అధోజిహాక గ్రంథులు, అధోజింబిక గ్రంథులు అనమాట. పెరోటిడ్ గ్రంథులు ఇవి అతిపెద్ద లాలాజల గ్రంథులు అనమాట. చెవి కింద ఉంటాయి. మిక్సోమ్ వైరస్ పెరోటివ్ అనే వైరస్ వల్ల వీటికి కలిగే వ్యాధి గవదబిళ్ళలు. అదో జీవాక గ్రంథులు అనమాట. అతి చిన్న లాలాజల గ్రంథులు అనమాట, 4 కింద ఉంటాయి అనమాట. ఇక అదో జింబిక గ్రంథులు ఇవి మధ్య పరిమాణంలో దవడ కింద భాగంలో ఉంటాయి. లాలాజల గ్రంథులు లాలాజలం స్రవిస్తాయి. అందులో నీరు, ఎంజైమ్లు, ఎలక్ట్రోలైట్స్, మ్యూకస్ ఉంటాయన్నమాట. మ్యూకస్ ఆహారాన్ని జీర్ణించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎంజైమ్లలో లైసోజైము ఎంజైమ్ ఆహారంలోని బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగపడుతుంది. లాలాజలంలో ఆహారం జీర్ణం చేయడానికి ఉపయోగపడే ఎంజైమ్ లాలాజల ఎంజైమ్ ఎమలైజేస్. దీన్ని టైలిన్ అని కూడా అంటారు. ఇది పిండి పదార్థంపై పనిచేసి మాల్టోస్ చక్కెరగా మారుస్తుంది. ఈ విధంగా ఆహార జీర్ణం అవడం నోట్లో ప్రారంభమవుతుంది. నోట్లోని మొదటి జీర్ణం అయితే పిండి పదార్థం, తర్వాత pH ఆధారంగా లాలాజలం 6.8గా ఉంటుందన్నమాట. ఇక జఠరస గ్రంథులు జీర్ణాశయ గ్రంథులను జఠరస గ్రంథులు అంటారు. ఇవి 3 రకాలు. ఒకటి కార్డియాక్ గ్రంథులు, 2 పెరోలిక్ గ్రంథులు, 3 ఫడిక్ గ్రంథులు అనమాట. ఇవన్నీ కలిసి విడుదల చేసే వాటిని జఠరస గ్రంథులు అంటారు అనమాట. రోజుకు 2 నుంచి 3 లీటర్లు జఠరసం విడుదలవుతుంది మన శరీరంలో. జఠరస గ్రంథుల్లో కార్డియాకు, పెరోలిక్ గ్రంథులు జిగురును స్రవిస్తాయి. మ్యూకోస్ జీర్ణాశయాన్ని రక్షిస్తుంది. జఠరసంలోని హైడ్రోక్లోరిక్ ఆమ్లము జీర్ణాశయ గోడలకు హాని కలిగించకుండా మ్యూకస్ రక్షణ కల్పిస్తుంది. జఠరస గ్రంథులైన ఫండిక్ గ్రంథులు 3 రకాల కణాలు ఉంటాయి. అవి పెప్టిక్ కణాలు, అక్సిటిక్ కణాలు, గోబులేట్ కణాలు అన్నమాట. ఇవి ఇప్పుడు పెప్టిక్ కణాలు ఇవి జీర్ణ ఎంజైములైన పెప్సినోజెన్, ప్రోనెజిన్, లైపేజ్ను స్రవిస్తాయి. వీటిలో పెప్సినోజెన్, ప్రో ఎంజైమ్లు అంటారన్నమాట. నిష్క్రియ రూపంలో ఉంటాయన్నమాట. ఈ పెప్సిన్ ఎంజైమ్ ప్రోటీన్లపై పనిచేసి వాటిని ప్లెపేడ్గా మారుస్తుంది. రెనిన్ ఎంజైమ్ పాలపై పనిచేసి పెరుగుగా మారుస్తుంది అనమాట. లెపేజ్ ఎంజైమ్ క్రొవ్వుపై పనిచేసి వాటిని క్రొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది. అక్సిటిక్ కణాలు అనమాట. వీటిని పైరేట్ కణాలు కూడా అంటారు. ఇక్కడ ఇవి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని, ఇంట్రిక్ కారాన్ని స్రవిస్తాయి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉండడం వల్ల జఠరస 1.5 వరకు pH ఉంటుందన్నమాట. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎంజైమ్ను ఉత్పత్తి చేయడానికి బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగపడుతుంది. ఇంట్రిక్ కారకం విటమిన్ B12 లాంటి సూక్ష్మ పోషకాల పోషణ కూడా ఉపయోగపడుతుంది. గ్లోట్రిడ్ కణాలు ఇవి మ్యూకస్ని స్రవిస్తాయి. జీర్ణాశయ జఠరసం కాకుండా ఆకలిని నియంత్రించడానికి కావాల్సిన గ్యాస్ట్రిక్ లాంటి హార్మోన్ కూడా స్రవిస్తుంది. ఇక కాలేయం శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం. జీర్ణాశయానికి ఎదురుగా ఉంటుంది. అనేక ప్రత్యేకతలు కలిగి ఉంటుంది అన్నమాట. కాలేయం చేసే అధ్యయనాన్ని పెపటాలజీ అంటారు. కాలేయం హెపటైటిస్ A, B, C, D, E వైరస్ల వల్ల హెపటైటిస్ A, B, C, D, E వ్యాధులు కలుగుతాయి. కాలేయానికి అత్యధిక పునరుత్పత్తి సామర్థ్యం ఉంటుంది. అంటే దీనిలో కొంత భాగం తీసేసిన కొద్ది రోజుల్లో పూర్వస్థితికి చేరుకుంటుంది. సహజంగా ఇది 1.5 కిలోల బరువు ఉంటుంది. దీన్ని అతిపెద్ద జీవ రసాయన కర్మాగారం అంటారన్నమాట. వాళ్ళు రసాయనాలు స్రవిస్తుంది. వాటిలో ఒకటి హెపారిన్. రక్తనాళాలు రక్తం గడ్డకట్టకపోవడం కారణం హెపారినే. కాలేయం విటమిన్ A, విటమిన్ D, విటమిన్ B12, ఇనుము, రాగి, కొవ్వు, గ్లైకోజిన్ లాంటి నిల్వ చేస్తుంది అనమాట. ఉష్ణాన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. దీన్ని కూపర్ కణాలు అంటారనమాట. ఇక క్లోమం శరీరంలో 2 అతిపెద్ద గ్రంథి క్లోమం. జీర్ణరస ఎంజైమ్లు హార్మోన్లు విడుదల చేస్తుంది. అందుకే దీన్ని మిశ్రమ గ్రంథి అంటారన్నమాట. జీర్ణాశయం కింద ఆంత్రప్రోల్ప పంపు నుండి నాళం ద్వారా క్లోమరసాన్ని ఆంత్రమూలంలో విడుదల చేస్తుంది. క్లోమరసం క్షారయుతంగా అనేక ఎంజైమ్లతో ఉంటుంది. క్లోమరస అమలైజ్ అనమాట. ఈ ఎంజైమ్ పిండి పదార్థాలు పనిచేసి వాటిని మాల్టోస్ చక్కెరగా మారుస్తుంది అనమాట. ట్రిప్పిన్ ఇది మొదటి ట్రిప్పిన్ అని నిష్క్రియ రూపంలో విడుదలవుతుంది. దీనిపై ఆంత్రమూలం నుంచి విడుదలయ్యే ఎటిరోకైజిన్ అనే ఎంజైమ్ పనిచేయడం వల్ల ట్రిప్పిన్ అనే చైతన్యవంతమైన స్థితిలోకి మారుతుంది.
క్రైమోట్రిప్పిన్, ఇది మాత్రం క్రైమోజన్ అనే నిష్క్రియ రూపంలో విడుదలవుతుంది. లైపేజ్ ఎంజైమ్ ఫిల్మ్ అనమాట. అది ఈ విధంగా శరీరంలోని జీర్ణరస గ్రంథులు క్లోమాన్ని రకరకాలుగా విడుదల చేసి మన ఆహారాన్ని జీర్ణం చేస్తుంటాయి అనమాట. ఇది ఎందుకని చెప్తానంటే అందరూ కొంత తెలుసుకోవాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.